శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతో దోహదపడతాయి. మరి అటువంటి తల్లిపాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లి ఎప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలండి? తల్లి గర్భవతిగా ఉన్నప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫెక్షన్లు శరీరంలో ప్రవేశించకుండా చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. అంటే గుంపులుగా జనం ఉన్న చోటుకి వెళ్తే ఏవో ఒక ఇన్ఫెక్షన్లు ప్రవేశిస్తాయి కనుక అలాంటివేం లేకుండా చూసుకోవాలి. అలాగే పోషకాహారాలు అంటే మన ఆహార పరంగా తీసుకునేటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, గుడ్లు ఇలాంటివన్నీ చక్కగా శ్రద్ధగా తీసుకోవడము. దానికి తోడుగా కొన్ని సప్లిమెంట్స్ అన్నమాట. అంటే మనం ఎంత తీసుకున్నా కూడా కొన్ని సరిపోవు కనుక కాల్షియము, ఐరన్ ఇవన్నీ కూడా శ్రద్ధగా వాడుకుంటూ ఉండడం. ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకుంటూ ఏమి ఇన్ఫెక్షన్లు ఏమీ లేదు కదా అని చూసుకుంటూ ఉన్నట్టయితే కనుక తర్వాత తల్లిపాలు తయారైనప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత కూడా పోషకాహారం చాలా చక్కగా తీసుకోవాలంటే ముఖ్యంగా పాలు ఎక్కువగా తాగుతూ ఉండటం. పాలు బాగా తాగినప్పుడు పాపాయి కూడా కావాల్సినటువంటి పాల ద్వారా రావాల్సిన పోషక విలువలు కూడా బాగా వస్తాయి. అలాగే ఈ కాల్షియము, ఐరన్ ఇవి మాత్రల ద్వారా తీసుకోవడము. అలాగే మన ఆహారంలోంచి ఏంటంటే కొంచెం ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు అవన్నీ కూడా బాగా తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ పాలు ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతమైన తల్లిపాల కొరకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మనకి ఈ ఔషధం తయారు చేసుకుందుకు ముందుగా కావాల్సినటువంటి మూలిక శతావరి. ఈ చూర్ణాన్ని సుమారుగా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత మోతాదులో కావాలో అంత చూర్ణాన్ని తీసుకుందాం. తర్వాత తీసుకునే మూలిక విదారి. ఈ విదారి దుంపని ఎండబెట్టి తను చూర్ణం చేసి వాడుకోవాలి. దీన్ని విదారి చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారికి ఎంత కావాలో అంత మోతాదులో మనం ఈ చూర్ణాన్ని తీసుకుందాం. తర్వాత మనం తీసుకునేటువంటి మరొక మూలిక తుంగముస్తలు. ఈ తుంగముస్తలను కూడా చూర్ణం రూపంలో మనం 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. మనకి తర్వాత కావాల్సినటువంటి మరొక మూలికల మిశ్రమం ఏంటంటే త్రిఫలా చూర్ణం. త్రిఫలాలు అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ మూడింటిని సమాన పరిమాణంలో తీసుకుని ఎండబెట్టి చూర్ణం చేసి కలుపుకోవాలన్నమాట. ఈ మూడు కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాల మిశ్రమం సిద్ధంగా ఉంచుకున్నాక సుమారుగా ఒక అర చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణానికి కొద్దిగా నేతిని కలుపుకోవాలి. చంటి పిల్లలకి పాలిచ్చే తల్లులు ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకున్న వెంటనే కొంచెం వేడి పాలు కూడా తాగుతున్నట్టయితే కనుక వాళ్ళకి ఆ తల్లిపాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. వాటి ద్వారా ఎటువంటి అనారోగ్యాలు కూడా పిల్లలకు సంక్రమించకుండా ఉంటాయి.